అయ్యా! అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలమున ఈ రీతిగా ఆన్‌లైన్‌లో కలుసుకొని, ప్రభు పేరట ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆయన నామాన్ని కనపరిచే మహాకృప భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. మనం చదువుకున్న లేఖన భాగంలోండి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మన ప్రభువు మనకు నేర్పించినట్లుగా నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకున్నారు. మీ సొత్తుగా చేసుకున్నారు. రాజులైన యాజక సమూహంలోనికి మీరు మార్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకునే యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీంని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి వారి ద్వారా జరిగిస్తున్న పరిచయం అంతటికీ నీ గట్టి ఫలింపు చేయండి ప్రభు. అనేక ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల క్షేమం కొరకు వాడుకో మీ నామం కనపరచుకోండి. ప్రత్యేకంగా ప్రతిదినం జరిగే ఈ యొక్క కూడుకను మరి ప్రతి ఆదివారం కూడా శ్వాస దండయాత్రకు వెళ్ళే పలు ప్రాంతాల్లో శ్వాస ప్రకటన చేస్తున్నారు ప్రభు. ఆ పరిచయం అంతటికీ నీ గట్టి ఫలింపు చేయండి. దీనదాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను ఏమైతే మాట్లాడానో ఆ మాటలేం మాట్లాడుకు సహాయం చేయండి. అవును, మరి నా మాటలు ఎవరికి అర్థం కావు. మీరు సహాయం చేస్తేనే కానీ మాకు సహాయం దొరకనే దొరకదు. దేవా కనికరం చూపించండి. మా ప్రార్థన ఆలకించము. అన్ని విషయాలు మేలు కొరకు జ్ఞాపకం చేసుకోనమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆ, అయ్యా, మనం చదువుకునే వాక్య భాగము అందరికీ తెలిసిన వాక్య భాగమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యేకంగా యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి ఆయన అనేక విషయాలు తన శిష్యులకు తెలియచేస్తూ వచ్చి 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన. మరి సుదీర్ఘ ప్రార్థన కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రార్థన ఈ వాక్య ఈ యొక్క 17వ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా విభజించి ధ్యానించుకోవచ్చును. మొదట 4 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు తన కొరకు చేసిన ప్రార్థన. అలాగే 5వ వచనం నుండి 19వ వచనం వరకు మరి తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన. మరి 20వ వచనం నుండి ఆఖరి వరకు కూడాను తన శిష్యుల ద్వారా ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో, రక్షణ అనుభవంలోకి వస్తారో వారి కొరకు ఆయన ప్రార్థన చేసిన భాగాలు 3 భాగాలు విభజించుకొని మనం ధ్యానించుకోవచ్చు. నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు కూడాను దేవుని యొక్క కుడి పార్శ్వన ఆయన కూర్చొని చేసే కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే మన కొరకు నిత్య గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడయ్యా. చూడండి, కనుక యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క వ్యక్తిగతమైన జీవితం, ఈ భూలోకమును నరుడుగా జీవించిన జీవితము మనకు ప్రభువుని విశ్వాసించిన మనకు ఒక మాదిరికరమైన జీవితంగా మనకు కనబడతా ఉంది. మరి ఈ అధ్యాయంలో నేను చదువుకున్నప్పుడు మరి విషయం ఏంటంటే ప్రత్యేకంగా తండ్రి, తండ్రి, తండ్రి అనే మాట 6 పర్యాయాలు రాయబడి ఉందయ్యా. 3వ వచనం చూసినట్లయితే అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ తండ్రి అనలేదు కానీ అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే యేసుక్రీస్తు ప్రభువును తన గురించి, తండ్రి అయిన దేవుని గురించి. తండ్రి అంటం లేదు కానీ అద్వితీయ సత్య దేవుడు అంటున్నాడు. ఇది కూడా ఒకవేళ మనం ఆ తండ్రి కింద యాడ్ చేసుకుంటే 7 పర్యాయాలు. అంటే మొదటి వచనంలోను, మనం చదువుకున్నప్పుడు 3వ వచనంలోను, 5వ వచనంలోను, 11వ వచనంలోను, 21వ వచనంలోను, 24వ వచనంలోను, 25వ వచనంలో కూడా ఈ విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. అదే సందర్భంలో తండ్రి అనే దేవునికి ఒక ప్రత్యేకమైన టైటిల్స్ లేకుంటే మహిమకరమైన దాన్ని ఏమంటాము యాడ్ చేసి మరి పేర్కొన్నాడయ్యా. పోనీలే,
25 వచనం చదువుతాను. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్నెరుగలేదు. నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు. చూడండి. నీతి స్వరూపుడగు తండ్రి. అలాగే 11 వచనంలో కూడాను పరిశుద్ధుడవైన తండ్రి. చూడండి ఇట్లాగా పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడవైన తండ్రి, మరి అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను ఇట్లా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని ఇలాగా మహిమపరుస్తూ ఆయన్ని సంబోధించినాడు. అదే సందర్భంలో ఈ యొక్క అధ్యాయంలో ప్రార్థన అనే మాట కూడా తరచుగా కనపడుతుందయ్యా. ప్రార్థన. సరే, ఒక మాట చదివి మనం ఒక ముందుకు పోదాం. దయచేసి చూద్దాం ఉంటారా? 15వ వచనం చదువుతాను. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. చూడండి. అంటే ప్రార్థన. నేను ప్రార్థన చేస్తున్నాను వారి కొరకు. వారి కొరకు ప్రార్థించంటే, వారిని కూడా నేనెలా చేస్తున్నాను కనుక, నాతో కూడా వారిని కూడా తీసుకొని పొమ్ము, తీసుకొని రమ్ము అని నేను అడగటం లేదు కానీ, దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. దుష్టుడు నుండి. దుష్టుడంటే మరి మన విరోధి. సరే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము దేవుని పిల్లలంగా ఆత్మ సంబంధమైన వారిగా చేయబడ్డాము. అయితే ఆత్మ సంబంధమైన మనము, మనకు ఈ భూలోకంలో 3 రకాలైన శత్రువులు ఉంటా ఉన్నారయ్యా. ఒకటి దుష్టుడు సాతానుడు. ఈ లోకంలో సాతానుడు ఆయన రాజ్యం వెళ్తా ఉన్నాడు కదా! మన ప్రభు యేసుక్రీస్తుని శోధించినప్పుడు కూడా సాతానుడు ఏమంటున్నాడు? "నీవు నాకు మొక్కినట్లయితే ఇదిగో ఇదంతా నీకే ఇచ్చేస్తాను. నిన్ను రాజుగా చేసేస్తాను." ఇట్లాగ సాతాను రాజ్యం చేసే రాజ్యంలో మనం ఉంటా ఉన్నాము. ఈ లోకములో లోకమంటే లోకంలో ఉండే మనుషులందరూ లోకము, లోక పాపము, లోకం పాపంతో నిండుంది. అదే సందర్భంలో ఆత్మీయంగా మనం రక్షణ పొందాము. ఉజ్జీవం పడ్డాం కానీ, ఈ పాప భూయిష్టమైన శరీరంలో ఉన్నాం కనుక, ఈ శరీరముతో పోరాడి జయం పొందవలసిన అవసరం ఎంతైనా ఉంటా ఉందయ్యా. చూడండి. అందుకనే ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నంటే, నీవు లోకంలో ఉండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ, దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రార్థన. అంటే ఈ యొక్క అధ్యాయము ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన. నిజమే సరే. అనేకమైన ప్రార్థనలు చేస్తున్నాడు ప్రభు. తరచుగా ఆయన రోజంతా కూడా సువార్త ప్రకటన చేస్తే, రాత్రంతా కూడా ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా లూకా సువార్త మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనలు 7 ప్రార్థనలు గంధస్థం చేశాడయ్యా. లూకా సువార్తలో భక్తుడా. కనుక యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరికరమైన ఆహ్, జీవితాన్ని భూలోకంలో జీవించి మనకు అనుగ్రహించాడు. అందుకనే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన అడుగుజాడల్లో నడవలసిన అవసరం ఎంతైనా మనకు ఉంటా ఉంది. సరే. మనం చదువుకునే ఈ వాక్య భాగంలో ఒకసారి ఇంకొక విషయం కూడా నేను చెప్పి మన వాక్య భాగానికి రావాలనుకుంటున్నాను. సరే, తర్వాత చెప్తాంలే. సరే, ఈ వాక్యాన్ని చూద్దాము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడును మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నా గడియ వచ్చి ఉన్నది. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బహిరంగంగా సువార్త మరి దేవుని రాజ్యాన్ని గూర్చిన వార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు పలు సందర్భాల్లో నా గడియ, నా గడియ, నా గడియ అని చెప్పినంటంటే యేసుక్రీస్తు ప్రభు ఏ ఉద్దేశంతో ఈ భూలోకానికొచ్చాడో ఆ కార్యాన్ని నెరవేర్చుటకు ఆ విషయాన్ని గమనం చేస్తా ఉంటున్నాడయ్యా. ఏంటి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి దేని కొరకొచ్చాడు? ఈ లోకానికి ఎందుకొచ్చాడయంటే, లోకములో ఉండే ప్రజలందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తము కలువరి శిలువలో
ఆయన శిక్ష అనుభవించి మానవాళికి శిక్ష లేకుండా చేసే నిమిత్తము కదా! యేసయ్యకుండే పేర్లో ఒక పేరేంటంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చూస్తా ఉన్నాం. 29వ వచనంలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మ యోహాను మన ప్రభువుని యేసుక్రీస్తుని గూర్చిన మరి గూర్చి ఆయన పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అంటే ఒక క్రైస్తవుల పాపాన్నే కాదు, ప్రపంచంలోని ప్రజలందరి పాప శిక్ష ఆయన భరించి, మానవాళికి శిక్ష లేకుండా చేసినాడు. అదే అధ్యాయంలో మరి 36 వచనం చూస్తామంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్లని మన అంద్రేయకును, మరి ఇంకొక శిష్యుడు అంటే యోహాను భక్తుడికి చెప్తున్నాడయ్యా. అంటే దాంట్లో ఉండే పాఠం ఏంటంటే, నిజమే యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉండే ప్రజలందరి కొరకు, వారు క్రైస్తవులో, క్రైస్తవేతరులో అందరి పాపాలను ఆయన మోసుకొని పోయి మానవాళికి శిక్ష లేకుండా చేశాడు. అయితే ఇది వ్యక్తిగతమైన విషయం. తరచుగా నేనంటే మాట అంటుంటాను. ఒకవేళ వాళ్ళ పితరులు మరి పాదిరీలు, బిషపులుగా పనిచేస్తే కూడాను ఆ ఇంట్లో పుట్టిన ఆ యవ్వనస్తుడు సొంతగా తన్ను తాను వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా స్వీకరిస్తేనే కానీ అతనికి పాప క్షమాపణ దొరకదు. పరలోక రాజ్యానికి వారసుగా చేయబడడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతమైన లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లని అక్కడ 29 వచనం అన్నాడు. 36 వచనం అంటే దేవుని గొర్రెపిల్ల అంటే నా కొరకు, నీ కొరకు కూడా ఆయన శిక్ష అనిపించాడు బాబు అని బాప్తిస్మ యోహాను వారిద్దరికి చెప్తారయ్యా. అంద్రెయ మాకు మరొక శిష్యుడు ఆయన యోహాను భక్తుడులే. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశం గడియ. ఆ గడియ ఏంటంటే మనందరి పాపముల కొరకైన శిక్ష ఆయన అనుభవించే నిమిత్తం ఈ భూలోకానికొచ్చాడు. ఆ రీతిగా శిలువలో ఆయన శిక్ష అనుభవించి, రక్తం చిందించి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి సజీవుడిగా లేచినాడు. సరే. ఈ మాట చెప్తాం అనుకున్నాం కదా! ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఈ భాగంకొస్తాను. ఈ ముండే మరి ఇంకొక ముఖ్యమైన విభజన ఏంటంటే, తన శిష్యుల గురించి అంటే ఇందాక మనం చెప్పుకున్నాంగా, యేసు ప్రభు శిష్యులు మాత్రమే కాదు, వారి ద్వారా తర్వాత ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొందే వారి కొరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏ ఏ కార్యాలు జరిగించినాడో, ఆ కార్యాలు ఆయన మరి రివ్యూ చేసాడని చెప్పొచ్చయ్యా. తిరిగి గమనానికి తీసుకొస్తా ఉన్నాడు. ఏమేమి కార్యాలు జరిగించాడో. అంటే ఈ వాక్యపు ఒక అధ్యాయంలో 9 కార్యాలు యేసుక్రీస్తు ప్రభు మరి మన రక్షణార్థము లోకం యొక్క ఆయన శిష్యుల పట్ల ఆయన జరిగించిన ఆ కార్యాలని ఇక్కడ ప్రస్తావించి చెప్పినాడు తండ్రి అయిన దేవునికి. 9 కార్యాలు. అట్లాగే తండ్రి వీరు లోకంలో ఉంటున్నారు కనుక వారిని నువ్వు కాపాడు, భద్రపరచు. వారి పట్ల ఇలాంటి కార్యాలు, మహిమపరిచే కార్యాలు, వారిని నడిపించే కార్యాలు, వారి విశ్వాస జీవితంలో ఎదిగేదానికి కావాల్సిన అన్ని రకాలైన సహాయాన్ని మీరు చేయాలి తండ్రి అని తండ్రికి మొరపెట్టుకున్నాడు. ఆ మొరపెట్టుకుంటున్నాం అవి కూడా 9 కార్యాలయ్యా. అంటే యేసయ్య శిష్యుల కొరకు, ఆయన విశ్వాసం ఉంచిన మన కొరకు ఆయన జరిగించిన ఈ కార్యాలన్నిటిని నేను జరిగించానయ్యా. మరి వారు నీ యందు విశ్వాసం ఉంచారు. ఈ దుష్టలోకంలో ఉన్నారు కనుక వారు కూడాను మరి వారిని కూడా ఇలాగా కాపాడి, భద్రపరిచి వారికి సహాయం చేయమని మరి తండ్రి అయిన దేవునికి జ్ఞాపన అంటే రికమెండ్ చేశాడని కూడా చెప్పుకోవాల్సొస్తుందన్నమాట. ఈ విషయాలను ధ్యానించడం కాస్త కొంచెం టైం పడుతుంది గనుక, మన సమయాన్ని బట్టి కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ముగించుకుందాం. సరే ఇప్పుడు మరి మొట్టమొదటి విషయంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమపు కనులెత్తి ఇట్లను తండ్రి నా గడియ వచ్చున్నది.
నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద ఆయన అధికారం ఇచ్చాడు. మహిమపరచు నీ కుమారుడును మహిమపడినట్లు నీవు నీ కుమారుని మహిమపరచుము. మన ప్రభుని యేసుక్రీస్తు కూడాను ఆయన తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచాడు. అంటే ఏ సందర్భంలో కూడాను నిజమే తండ్రి అయిన దేవుడు ఆయనకి సర్వశక్తిని, సర్వ యొక్క అధికారాన్ని అనుగ్రహించాడో, అయినా సరే ప్రతి సందర్భంలో కూడాను ఆయన తండ్రి అనుమతించినాడు. అనుమతించకుండా నేనేమి చేయలేదు, చేయను అని చెప్పినాడు. ఉదాహరణకు మరి లాజర్‌ని బ్రతికించిన సందర్భం మనకు తెలుసుగా. ఇదే యోహాను సువార్త 11 అధ్యాయంలో లాజర్‌ని బ్రతికించాడు. చనిపోయి సమాధి చేయబడి 4 దినాలైంది. 3 దినాలు 4 దినాన వచ్చాడు ప్రభు అక్కడికి. అక్కడికొచ్చి మరి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఏమంటున్నాడంటే మరి నీవు మరి ఆహ్, తండ్రి నాకు ఇలాగ నేను ప్రార్థన చేస్తూ నీవు నాకు ఇంతకుముందే అధికారం ఇచ్చావు. నా ప్రార్థన ఆలకించావు. అయినా ఎందుకు చెప్తున్నానయ్యంటే, ఇక్కడుండే వీళ్ళు గ్రహించేటట్టు నేను చెప్తా ఉంటున్నాను. అంటే దీంట్లో మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ప్రతి చిన్న విషయం కూడాను తండ్రి అనుమతి లేకుండా, తండ్రికి చెప్పకుండా, తండ్రి ఆజ్ఞాపించకుండా ఆయన జరిగించలేదు. మరొకసారి చెప్తున్నానయ్యా, ఆయనకి సర్వాధికారం అనుగ్రహించినప్పటికీ, తండ్రి నా గడియొచ్చింది. నీ కుమారుడిని మహిమపరచినట్లు, నీ కుమారుడిని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చాడు. ఇది దేని కొరకంట? నిత్య జీవాన్ని అనుగ్రహించే నిమిత్తం. నిత్య జీవము అంటే ఇటర్నల్ లైఫ్. మన ప్రభుని యేసుక్రీస్తు నిత్య జీవం కలవాడు. అంటే ఆయన జీవానికి ప్రారంభం లేదు, అంతం లేదు. అంటే మరియమ్మ గర్భాన జన్మించినప్పుడే కాదు ఆయన జీవాన్ని పొందింది. ఆయన ప్రారంభం నిజం ఇంకో మాట చెప్పాలంటే ఆయన ఉన్న జీవము నిత్య జీవము. ఆ జీవానికి ప్రారంభం లేదు, అంతము లేదు. నిత్య జీవం కలిగిన వాడు. మరి అదే సందర్భంలో బాప్తిసం ఇచ్చే యోహాను గురించి కూడా మనం జ్ఞాపకం పెట్టుకున్నామయ్యో. బాప్తిసం గురించిచ్చే యోహాను గురించి మన ప్రభుని యేసుక్రీస్తు సాక్ష్యం చెప్తూ ఏమంటున్నాడంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే కూడా గొప్పవాడు లేడు. ఎట్లా గొప్పవాడు అంటే, ఆయన తల్లి గర్భంలో రూపించబడినప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడయ్యా. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు నిత్య జీవం. అంటే ఆయన కలిగి ఉన్న నిత్య జీవానికి ప్రారంభం లేదు, అంతం లేదు. నిరంతరము నిత్య జీవం కలిగిన వాడే. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను విషయంలో మనం చూసినట్లయితే తల్లి గర్భంలో రూపింపబడినప్పుడు. అయితే మన విషయం అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినామో అప్పుడే నిత్య జీవాన్ని మనం పొందినాం. అంతకుముందు కాదయ్యో! అంతకుముందయితే మనం పాపములు చేసి, అపరాధాలు చేసి, చనిపోయిన స్థితిలో మనం ఉంటిమి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఏ దినమైతే ఆదాము పాపం చేసినాడో, ఆ దినాన ఆదాము ఆత్మీయంగా చనిపోయినాడు. భౌతికంగా కొంత సమయం పట్టిందిలే. ఆయన సంతానమైన మనము జన్మతోనే జీవము లేని వారము. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినామో, ఆయన మనలోకొచ్చి, మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి, శుద్ధీకరణ చేసి, పవిత్రపరిచి, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఏయ ఈ నిత్య జీవంలో ఉండే ఈ వ్యత్యాసాన్ని మనము గమనం పెట్టుకున్నాం. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవము కలిగిన వాడు. నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు, నీ కుమారుడిని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వాడికి అందరికిని ఆయన నిత్య జీవం అనుగ్రహించు అట్లట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. మూడవ వచనం. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును,
నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. నీవు నాకు అనుగ్రహించిన పని, ఏ పనైతే నువ్వు నాకు అప్పగించినావో, ఆ పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని. చూడండయ్య, ఎంత దృఢముగా, గంభీరంగా, ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, భూమి మీద నిన్ను మహిమపరచుతిని. కనుక మనం మరి యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన ఆహ్, మనము రక్షణ పొందిన మనము, మనకు చేయాల్సిన కార్యాలు, మన కార్యాలేంటి? దేవుని మహిమపరచాలి. ఎట్లా మహిమపరచాలి? ఎలాగ మహిమపరచాలి అంటే, రక్షణ పొందిన మనము ప్రభు కొరకు జీవించే నీతి జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో దేవుణ్ణి మహిమపరచవలసిన వారుగా ఉంటా ఉన్నాము. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మరి మీ భూలోకంలో ఆయన కొరకు మనం జీవించేటప్పుడు, మన జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడవలసిన వారుగా పడుకుంటా ఉన్నాడు. నేను నిన్ను అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద మహిమపరిచాడు. కనుక మనం కూడా భూమి మీద మన తండ్రి అయిన దేవుని, మన ప్రభువైన యేసుక్రీస్తుని మనము మహిమపరచవలసిన వారుగా ఉంటా ఉన్నాం. సరే, పరిశుద్ధాత్మ దేవుని కూడాను మన ప్రభువైన యేసుక్రీస్తు మరి గూర్చి ప్రత్యేకంగా యోహాను సువార్తలో పలు సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఆయన్ని చెప్పినాడు. ప్రత్యేకంగా 16 అధ్యాయంలో 6 వచనంలో, మరి ఆ 16 అధ్యాయం 8 వచనంలోను, అలాగే 13 వచనంలో కూడా. 13 వచనంలో ఏముందంటే, నేను మీకు ఆదరణకర్తను పంపుతా ఉన్నాను. ఆయన అంటే వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. 16 అధ్యాయము యోహాను సువార్త 16 అధ్యాయము 13 వచనం చదువుతాను. అయితే ఆయన అనగా, సరే 12 వచనం కూడా చదువుతానులే. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన మరి చెప్తూ, మరొక ఆదరణకర్తను పంపిస్తా ఉన్నాను. ఆయన మీలో ఉంటాడు, నిరంతరం ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకొచ్చి తన ఆత్మ చేత మనల్ని ముద్రించి ఆయన ఏం చేస్తున్నాడంటే, మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తా ఉన్నాడు. సర్వసత్యములో మరి నడుస్తూ తండ్రైన దేవుని, మన ప్రభువైన యేసుక్రీస్తుని మనము మహిమపరచవలసిన వారుగా ఉంటా ఉన్నాం. అంటే మన మారిన జీవితము తండ్రి అయిన దేవుని మహింపరిచే రీతిగా, అంటే అనేకులు ప్రభువందు విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చేదానికి సాధనాలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడయ్యా. ప్రతి స్థలములోను, మరి మన ఉద్యోగం చేసే స్థలములోను, ఒక మాట మనకు చెప్పాలంటే మన గ్రామంలోను, మన కుటుంబస్తులు కూడా ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణలోకి రావాలయ్యో కదా! ఇది యోహాను సువార్తలో మనం చూస్తా ఉన్నాంగా. మొదటి అధ్యాయం మనం ఏం చూసుకున్నాము? అంద్రెయ తన సహోదరుడైన పేతురుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడుగా. అలాగే ఫిలిప్పు నతనయేలుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడుగా. ఇట్లా మరి 4 అధ్యాయంలో మరి సమరయ స్త్రీ ఆ గ్రామంలోకెళ్ళి ఆ గ్రామస్తులకు చెప్పింది. ఏమని చెప్పింది? నేను చేసినయన్ని నాతో చెప్పిన ఆయన మెస్సీయ అవునో కాదో చూద్దురు రండి. ఇలాగా మన నోటి ద్వారా మనం పొందిన రక్షణ భాగ్యాన్ని తెలియచేస్తా ఉన్నాము. అదే సందర్భంలో మనం ఒక మార్పు జీవితం ద్వారా మరి అనేకులు ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చేదానికి ఆస్కారంగా ఉంటది. మరి ఇందాక గూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను. ఇందాక నా మనసులోకొస్తే ఇప్పుడు కాదు వద్దులే, చెప్పినాను గదా! నేను ప్రక్కన పెడదాం అనుకున్నాను. అయినా మరొకసారి చెప్తాను. నా స్నేహితుడొకాయన, మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒకే సంఘంలో సహవాసం కలిగుంటిమి. ఆయన పేరు ఆర్ఎస్ మిశ్రా. రామ స్వరూప మిశ్రా.
యూపీ బ్రాహ్మణ కుటుంబంలో ఉండి ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందినాడయ్యా. ఇప్పుడు కన్యాకుమారి దగ్గర అంటే త్రివేంద్రం దగ్గరలే అక్కడ నివాసం ఉంటున్నాడు. అయినా ఆ దైవజనుడు దేవుడిచ్చిన ఆయనకిచ్చిన మహాకృప చూడండి. ప్రతి నెల కూడాను అక్కడ నుండి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి నార్త్ ఇండియాకెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నాడయ్యా. ఆ దైవజనుడు ఎలాగ రక్షణ పొందినాడో ఆయన నేవీలో ఒక ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డ్ అయినాడులే. అదే దాంట్లో ఏఎం దాననుమని మన హైదరాబాద్ ఆ దైవజనుడిది. ఆ నేవీలో పనిచేస్తా ఉంటే ఆయన సాక్ష్యం ద్వారా ఆయన జీవించిన జీవితం ద్వారా ఈయన ఆకర్షించబడి బైబిల్ కొనుక్కొని, చదువుకొని ప్రభువు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి రక్షణ పొంది మరి దేవుని చేత ఘనముగా వాడబడి దాసుకుంటా ఉన్నాడయ్యా. ఎట్లాగో మన జీవితం అందుకనే సాక్ష్యం అనే విషయాన్ని ఈ 3 అర్థాలు 3 ఉన్నాయని ఇంత 3గా తరచుగా నేను చెప్తూనే ఉంటాను. ఒకటేమో మనం పొందిన మార్పును మన యొక్క నోటి ద్వారా తెలియచేస్తా ఉన్నాము. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని, ఆ మారిన జీవితాన్ని మన జీవితం ద్వారా మరి ప్రభునామం మహిమార్థం మనం జీవించాలి. మూడవది కొందరు భక్తులైతే హతసాక్షులయ్యా. హతసాక్షులు అంటే మరి చిన్న విషయం కాదులే. అది మనలాంటి వాడికి రాదు గానీ, సామాన్యమైన విశ్వాసులు అలాగే జరగవు గానీ, అన్ని పరిస్థితులు కాపాడుతాడు. కొందరు శ్రేష్టమైన భక్తులున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రాణం పెట్టేదాని కొరకై కూడాను వాళ్ళు వెనుకాడనే వెనకాడరయ్యా. అలాంటి సంభవాలు ప్రాణభరులు కూడాను అపోస్తలులందరూ కూడా హతసాక్షులే. ఒక యోహాను భక్తుడు తప్ప మిగతా వాళ్ళంతా హతసాక్షులేనని చరిత్రకారులు చెప్తా ఉంటున్నారులే. ఇది ఏమైతేనేమి ఎక్కడైతే ఈ రీతిగా హింసింపబడి మరి ఆహ్, క క హతసాక్షులవుతున్నారో, ఆ ప్రాంతంలో సంఘటన జరిగిన తర్వాత అనేక మంది ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణలోకొచ్చేదానికి సాధనంగా ప్రభు వాడుకుంటా ఉన్నాడయ్యో! ఈ హతసాక్షులన్నప్పుడు మరి చాలా మంది దైవజనుల యొక్క సాక్ష్యం నాకు జ్ఞాపకం వస్తా ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాంగా. మణిపూర్ లాంటి ప్రాంతాల్లో ఎంత ఘోరముగా మరి హింసలు పొందుతా ఉంటున్నారో. సరే ఏది ఏమైతేనేమి ఈ ఆఖరా దినాల్లో ఉంటున్న మనము ఆఖరా దినాలు ఎన్నుకున్నట్టయితే మరి ఇలాగ హింసిస్తా ఉన్నారు. వ్యతిరేకులు ఎదిరింపులొస్తా ఉన్నాయి. దూషిస్తా ఉన్నారు. కాదనట్లేదు కానీ, అదే సందర్భంలో చాలా ఘనంగా సువార్త దండయాత్రలు జరుగుతా ఉన్నాయ్యా. ప్రత్యేకంగా స్పెషల్ మీటింగ్సు, యవ్వనస్తుల మధ్య కూడికలు, సహోదరుల మధ్య కూడికలు, సండే స్కూలు, వీబీఎస్ అబ్బో! ఒక మాట చెప్పాలంటే పోయిన సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభించి చాలా గంభీరంగా జరుగుతా ఉన్నాయ్యా. ఈ నెల 30 తారీఖు మరి అక్టోబర్ 1లో కూడా విశాఖపట్నం ఆ ప్రాంతంలో 2 దినాల సువార్త దండయాత్ర మేము పోతా ఉన్నాము. మా కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళు మెసేజ్ పెట్టున్నారు. అంటే ఇట్లాగా సువార్త మరి భయంకరంగా చాలా గంభీరంగా జరిగి అనేక ఆత్మల రక్షణ కొరకు సాధనగా దేవుడు వాడుకుంటా ఉన్నాడయ్యా. కనుక మన యొక్క విశ్వాస జీవితం రక్షణ పొందిన మనము యేసుక్రీస్తు ప్రభు కొరకు తండ్రి అయిన దేవుని యొక్క మహిమార్థము మనం జీవించాలి. అద్వితీయ సత్య దేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఒకటే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుదును. భూమి మీద మన జీవితం ద్వారా ఇతరులు మరి ప్రభు దగ్గరకొచ్చేటట్లు మన జీవితం ద్వారా మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి. అనేక ఆత్మల రక్షణ కొరకు. కనుక ప్రత్యేకంగా ఈ దినాల్లో ఆఖరి దినాల్లో ఉంటా ఉన్నాం. మనకు చేయవలసిన ప్రత్యేకమైన సాధన నేను అనుకుంటాను. ఒకవేళ ఆ ప్రసంగం మరి అర్ధగంట ప్రసంగమో, 10 నిమిషాల ప్రసంగమో, 15 నిమిషాల ప్రసంగమో, లేక ఒక గంట ఇంకోటి చేస్తా ఉన్నారేమో. ఏది ఏమైతేనేమి ప్రత్యేకంగా ఈ 2 విషయాలు కూడా మీద నొక్కి చెప్పాలయ్యా అని అనుకుంటుంటా. ఏంటి ఒకటేమో రక్షణ పొందిన మనము నీతిగా, భక్తిగా, పరిశుద్ధతలో ఎదిగి వర్ధిల్లి మహిమపరచబడాలి. మహిమ అంటే యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానమైన మహిమయో చూడండి. ఆదాములో పోగొట్టుకున్న ఆ మహిమను యేసుక్రీస్తు విశ్వాసం ఉంచటం వల్ల తిరిగి పొందినాము.
అయితే ఆ మహిమలో ఎదిగి వర్ధిల్లి యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానమైన మహిమలోకి రావాలని దేవుని యొక్క మహా గొప్ప సంకల్పమయ్యా. చూడండి. రెండవది అనేక ఆత్మల రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. ఈ విషయాన్ని ఇంతకుముందు గూడా మనం చూసుకున్నాము. మరొకసారి రెఫరెన్స్ మాత్రం గమనం చేసి మేము దాటిపోతాను. అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4 అధ్యాయము 5 వచనంలో. లేదంటే మొదటి నుండి 8 వచనం వరకు కూడా చదువుకోవచ్చు. అక్కడ ఆ తిమోతిని మరి, మరి అపోస్తలుడైన పౌలు ఆత్మీయమైన తండ్రి అని ఏం సాధిస్తుందంటే, తిమోతీ ఈ రీతిగా నీవు మరి సమయం అనకుండా, అసమయం కాకుండా సువార్త ప్రకటన చెయ్యి. మాదిరికరమైన జీవితాన్ని జీవించు అని తిమోతిని హెచ్చరిస్తూ చూస్తా ఉన్నాం. కనుక ఆఖరి దినాల్లో ఉన్న మనము ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, మనము అన్ని సందర్భాల్లో మరొకసారి మాట చెప్పేసి ముందుకు దాటిపోతాను. మరి యేసు ప్రభుని విశ్వాసం ఉంచిన మనము మర మనం మహిమ పొందాము. ఆ మహిమలో ఎదిగి వర్ధిల్లాలి. అదే సందర్భంలో అనేక ఆత్మ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. సరే, యేసయ్య చేసిన మరి ప్రార్థన అంటే మన కొరకు అంటే విశ్వాసులైన మన కొరకు ఆయన చేసిన కార్యాల్ని, అదే సందర్భంలో తండ్రి అయిన దేవుడు చేసిన కార్యాన్ని 1, 2 మాత్రమే చెప్పి నేను మానేస్తాను. అంటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానయ్యా. నా అంటే మీ ఇంటే విషయం ఏంటంటే, మరి ఈ వాక్య భాగానికన్నా వింటున్న మీరు ప్రత్యేకంగా యవ్వనస్తులైన వారు ఖాళీ సమయంలో ఈ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే, ఇందాక నేను ప్రారంభంలో అన్నట్టు మన ప్రభువు యేసుక్రీస్తు మన కొరకు, విశ్వాసులైన మన కొరకు, ఆయన శిష్యులైన మన కొరకు ఆయన చేసిన కార్యాలు 9 కార్యాలు గ్రంథస్థం చేయబడ్డాయి. అలాగే తండ్రి అయిన దేవుడు మన కొరకు చేయవలసిన 9 కార్యాలు అని రికమెండ్ చేసిన కార్యాలుంటా ఉన్నాయి. అయితే ఈటిలో 1, 2 మాత్రమే మీ గమనానికి తీసుకొచ్చి నేను మానేయాలి. మ మ మ ముగించేస్తాను. ప్రత్యేకంగా 4 అధ్యాయం చదువుకున్నామయ్యా. సారీ, నాలుగో వచనము, ఐదో వచనం చదువుకుందాం. ఆహ్, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే తన గురించి చెప్పుకున్నాడు. మహిమపరచుము. అంటే నీలాగా నేను నిన్ను మహిమపరిచానో, నీవు నన్ను మహిమపరచు. అదే సందర్భంలో మరి ఆహ్, క ఆహ్, క ఆరో వచనం కూడా చదువుతాను. లోకముండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. చూడండి ఏమంటున్నాడంట, ఈయన వారికి తండ్రి అయిన దేవుని గూర్చిన విషయం ప్రత్యక్షపరిచినాడు కదా! తండ్రి అయిన దేవుడిని ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి నరుడుగా వచ్చిన ఉద్దేశాలు చాలా ఉద్దేశాలున్నాయి. వాటిలో ఒక ఉద్దేశ్యం ఏంటంటే, అదృశ్యుడైన దేవుని బయలుపరిచే నిమిత్తము, తండ్రి అయిన దేవుడిని బయలుపరిచే నిమిత్తము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచుకొని వారు నీ వారైండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఇది ప్రభువు యేసుక్రీస్తు విశ్వాసులైన, ఆయన శిష్యులైన మన పట్ల ఆయన చేసిన కార్యము. అదే విషయాన్ని 26 వచనంలో కూడా మనం చదువుకున్నాం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని. ఇంకనూ తెలియజేసేదని చెప్పాను. నేను వారి యందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసి, ఇంకనూ తెలియజేసేదని చెప్పాను. ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నీవు నా యందు ప్రేమించావో, ఎంతగా ప్రేమించినాడో తన తండ్రి అయిన దేవుడిని, అబ్బో! అంత ఘనంగా ప్రేమించాడు. కనుక ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నీవు వారి యందు ఉండునట్లును. అంటే ఆ ప్రేమ, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, అట్లాగే వాళ్ళు కూడాను నీవు
నీ ప్రేమను నాలో ఎంత ఎక్కువగా ఉంచావో, అట్లాగే వాయందు కూడా ఈ ప్రేమనుంచుము. ఇట్లాగా మరి మన ప్రభైన యేసుక్రీస్తు మరొకసారి ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తా ఉన్నాను. ఏంటి? మనము అంటే మన కొరకు ఆయన విశ్వాసం ఉంచే ఉంచిన శిష్యుల కొరకు, విశ్వాసం ఉంచబోయిన మ తర్వాత విశ్వసించిన ఇప్పుడు విశ్వసించిన మనము, భవిష్యత్తులో విశ్వసించబోతా ఉన్న వారందరి కొరకు కూడాను ఆయన ఇలాగా కార్యాలు జరిగించిన కార్యాల్ని చెప్తున్నాడు. అదే సందర్భంలో మీరు కూడా తండ్రి నీవు కూడా ఇలాగా వారి పట్ల కార్యాన్ని జరిగించము. ఒకటి మన 26 వచనం చదువుకున్నట్లు, ఎంత గొప్ప ప్రేమ నీవు నా హృదయలో ఉంచినావో, అంత గొప్ప ప్రేమ వారు కూడా కలిగినట్లు. దేవుని ప్రేమను గూర్చిన విషయం మనం ఎరుగుతాం కదా! ప్రత్యేకంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినట్టయితే మరి ఎలాగా ప్రేమించాలంట? ఎలాగా ప్రేమించాలంటే, శత్రువులను సహితం మనం ప్రేమించాలయో చూడండి. వాడు చేసిన దాన్ని బట్టి మనము వాడికి ప్రతీకారం చేయకూడదు. వారు చేసిన కీడుకి మనం మేలు చేసి వాళ్ళని ప్రభు దగ్గరికి ఆకర్షించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడయ్యా. చూడండి ఎంత గొప్ప విషయమో. అబ్బో! మరి ఈ సందర్భంలో ఒక సహోదరి యొక్క సాక్ష్యం జ్ఞాపకమొస్తా ఉంది. అయినా టైం లేదు గనుక నేను దాటిపోతా ఉండా. అంటే చేసిన కీడుకి ప్రతిఫలముగా మరి మేలు చేసి వారిని ప్రభు దగ్గరికి ఆకర్షించేయటం అంటే అంత గొప్ప ప్రేమ కలిగి ఉంటాం. అందుకనే ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ ఎంత గొప్ప లోతంటే వె ఒక వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించలేని అంత గొప్ప ప్రేమతో మరి మరి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడిని ప్రేమించాడు. మనం కూడాను మనం ఒకరినొకరు ప్రేమించాలి. అదే సందర్భంలో మనకు విరోధులుగా ఉంటున్న వారిని కూడా మనం ప్రేమించవలసిన వారుగా ఉంటా ఉన్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, ఏ రీతిగా ప్రభు మనతో మాట్లాడినాడో, ఆ రీతిగా మన హృదయాలను నిమ్మనపరుచుకొని, మనం మనకు సమర్పించుకొని, ఈ అంతిమ దినాల్లో ఉంటున్న మనము ప్రభువు రాకడ కొరకు ప్రభువైన యేసు రమ్మనే ఆ స్థితికి మనం ఎదిగి పెద్దగా ఉండి, ఈ ప్రభు వచ్చినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుని అని పిలువబడే ఆ పిలుపుకు పాత్రులుగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. అయ్యా నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెప్తా ఉన్నాము. నిజమే మీరు మా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. మేము మీ కొరకు, మీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. అయ్యా అందరికీ వందనాలు.